నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, హోమ్లే సినిమాలు అనగానే మనకు గుర్తొచ్చేది కేజీఎఫ్ కావచ్చు, కేజీఎఫ్ తర్వాత వచ్చిన సీక్వెల్స్ కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి కాంతార కావచ్చు. సో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు కావచ్చు, లేదంటే చిన్న బడ్జెట్తో వచ్చి అతిపెద్ద హిట్ కొట్టిన సినిమాలు కావచ్చు. అలాంటి విధంగా మనకి హోమ్లే నుంచి మరొక సినిమా వచ్చిన సంగతి తెలుస్తుంది, కానీ చాలా సైలెంట్గా వచ్చింది. చాలా మళ్ళీ కాంతార లాగా పెద్ద హిట్ కొట్టిన సంగతి వార్తలు వస్తున్నాయి. ఏంటి ఈ యొక్క సినిమా, ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మహావతార్ నరసింహ సినిమా వచ్చినప్పుడు ఇది యానిమేషన్ సినిమా అనుకున్నారు అందరూ. దీని ఒక సినిమాగా ఎవరో లెక్కలో పెట్టాల. పెద్ద బ్యానర్తో వస్తుంది అనుకున్నారు, కానీ ఈ సినిమా సైలెంట్గా వచ్చి ఇంత వైలెంట్ హిట్ అవుద్దని అనుకోవాలా. ఎందుకంటే యానిమేషన్ సినిమాలకి పెద్దగా జనం కూడా పెద్దగా వెళ్ళరు కూడా. అలాంటిది ఇవాళ మౌత్ టాక్తోనే కలెక్షన్స్ రాబడుతుంది సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మధ్యన హరిహర వీరమ్మల సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా అదే టైంలో వచ్చినా కానీ పెద్దగా ఎవరు దీని గురించి మాట్లాడలేదు కూడా. ఇప్పుడు మహావతార్ నరసింహ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అంటే కారణం అందులో ఏదో ఉంది. మన గతంలో మన భక్త ప్రహ్లాద్ సినిమా చూసాం. అప్పట్లో భక్త ప్రహ్లాద్ ఎంత పెద్ద హిట్ కూడా మనకు తెలుసు. తెలుగు టాకీల్లో వచ్చిన తొలి సినిమాగా భక్త ప్రహ్లాద్ చెప్తూ ఉంటాం. ఆ భక్త ప్రహ్లాద్ కాకుండా తర్వాత వచ్చిన భక్త ప్రహ్లాద రోజరమణి గారిది కూడా మంచి హిట్. అదే కథని ఇప్పుడు మహావతార్ నరసింహగా వాళ్ళు చేశారు, హోమ్లే వాళ్ళు. అదండి. సో హోమ్లే అనగానే మనకు ఒక భారీ బడ్జెట్ కావచ్చు, లేదంటే మనకు భారీతనం గ్రాండియర్ కావచ్చు, బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తుంటాం. కానీ కాంతారా కావచ్చు, అదేవిధంగా కేజీఎఫ్ కావచ్చు, ఇలాంటి ఇంత పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ హోమ్లే నుంచి ఇలాంటి సినిమాని అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. వాస్తవానికి ఇలాంటి సినిమా వాళ్ళ దగ్గర నుంచి హోమ్లే నుంచి వచ్చిందంటే ఎలా చూడాలంటారు? వాళ్ళు మరి ఈ కథను ఎందుకు ఎంచుకున్నారో మాకు తెలియదు, కానీ ఆల్రెడీ వచ్చిన కథే మళ్ళీ అందరికి బాగా నచ్చుతుంది కూడా. అంటే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అందరిని ఆకట్టుకున్నాయండి. ఆ ఎమోషనల్ సన్నివేశాలు కానీ, తండ్రి కొడుకుల కాన్ఫ్లిక్ట్ ఏది, ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అనే విషయం తెలుసు. వాళ్ళు హిరణ్యకశిపుడి దగ్గర నుంచి వాళ్ళ అందములు ఇద్దరు పుట్టినప్పటి నుంచి కూడా ఈ కథ మొదలవుతుందట. అక్కడి నుంచి మరి పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు మరి విష్ణు భక్తుడిగా మారిపోయేది. అతను చంపడానికి వాళ్ళు వరాలు పొందుతారు కాబట్టి దేవుడి దగ్గర నుంచి మమ్మల్ని ఎవరో చంపడానికి వీలు లేకుండా వరాలు పొందుతారు. మనిషి రూపంలో నాకు వాళ్ళ వల్ల సాగకూడదు అనుకుంటే నరసింహ అవతారంలో విష్ణుమూర్తి వస్తాడు, అది చంపుతాడు. అది అందరికీ తెలిసిన కథే. ఆ కథనే వీళ్ళు ఆ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చాలా కొత్తగా చూపించారని, అద్భుతంగా చూపించారంటున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమాకి విఎఫ్ఎక్స్ పూరు, అసలు సీజీ వర్క్ నాసిరకంగా ఉన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా చూసినప్పుడు ఇది యానిమేషన్ సినిమా లేదు అని చెప్పి అంటున్నారు. అది అది ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా యానిమేషన్ సినిమాలా కనిపించట్లేదు, అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. అది సినిమాకి ప్లస్ అయింది. అంటే ఓవరాల్ చూసుకుంటే హోమ్లే నుంచి వచ్చిన ఏ సినిమా అయినా సరే చాలా పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ చిన్న సినిమా కూడా ఇప్పుడు చాలా పెద్ద హిట్ అయింది. కాంతార కూడా పెద్ద బడ్జెట్ కాకపోయినా సరే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ మాత్రం భారీ బడ్జెట్ అనే సంగతి తెలుస్తుంది. సో ఎందుకు ఇలాంటి సినిమాలు తెలుగులో రావడం లేదు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు కొత్త ప్రయోగాలు చేస్తారండి. కొత్త ప్రయోగాలు చేస్తున్నారు, సక్సెస్ చేస్తున్నారు. పెద్దగా నిన్న ఆదివారం నాడు మరి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ చూస్తే అందరూ విస్తుపోయారు. ఒక 10 కోట్లు వచ్చిందంట ఒక ఆదివారం నాడే. అంతకుముందు లేదు. అంతకుముందు సినిమా రిలీజ్ అయినా 1-2 కోట్లు తప్పితే సినిమా ఎవడో పెద్ద పట్టించుకోవాలి. అలాంటిది ఆదివారం 10 కోట్లు వచ్చిందంటే అది కేవలం మౌత్ టాక్ వల్లే. అది ఇప్పుడు పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మహావతార్ నరసింహ అనేది మనం భక్త ప్రహ్లాద్ చూసినా కానీ చాలా మంది ఈ సినిమా వెళ్తున్నారు. అంటే వాళ్ళు కొత్తగా దీన్ని ఆవిష్కరించారు. అలాగే భావోద్వేగాలు బాగా పండినాయి అని చెప్తున్నారు. ఇక్కడ పిల్లవాడికి తండ్రికి మధ్యలో సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. యానిమేషన్ సినిమా చూసినట్టుగా లేదు అని అందరూ చెప్తున్నారు. అయితే ఓవరాల్గా మనం గతంలో కూడా చూసుకుంటే ఎవరైతే మన అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కూడా చాలా చిన్న సినిమా 30 crores పెట్టి దాదాపు 350 crores వసూలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా గతంలో కూడా మనం చూసుకుంటే కాంతార కూడా ఓన్లీ చాలా తక్కువ అమౌంట్తో దాదాపు ఎంతో కోట్లు సంపాదించిన సంగతి తెలిసిందే. సో ఇలాంటివి కూడా ఒక బ్యానర్కి కావచ్చు, ఒక వాటికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే ఏం చెప్తారు? విధంగా చెప్పాలంటే బ్యానర్ వాల్యూని పెంచిన సినిమానే. వాళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమాలు ప్రతిదీ కూడా ఇప్పుడు సలారు వాళ్ళు చేసుకుని వచ్చారు. ఇట్లా వాళ్ళ బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఏదో విధంగా బాక్స్ ఆఫీస్లో సంచలనం అవుతుంది. అది మనుషులతో చేసిన సంచలనమే, యానిమేషన్ రూపంలో చేసినా, విజువల్ ఎఫెక్ట్తో చేసినా కానీ సంచలనంగా మారింది. దానికి ఉదాహరణ ఈ మహావతార్ నరసింహ అనేది. ఎందుకంటే అసలు ప్రమోషన్ లేదు, ఈ సినిమా వస్తున్నట్టుగా కూడా తెలియదు. సడన్గా థియేటర్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా ఎవడు పట్టించుకోవాలి.
హరిహర వీరమల్లు అంటూ కూడా దాన్ని వెళ్ళిపోయారు కానీ ఈ సినిమా పట్టించుకోవాలా. అంటే మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే తెలిసిన ఫేస్లు ఏమీ లేవు దీంట్లో, అంతా విజువల్ ఎఫెక్ట్స్ మీద తీసిన సినిమానే. డైరెక్టర్ పేరు అశ్విన్ కుమార్ అన్నారు, అతను కూడా కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త పేర్లే అనిపిస్తున్నాయి. అలాంటి సినిమా, అలాంటి దీంతో వాళ్ళు విజువల్ వండర్గా ఈ సినిమాని ఎలా చేశారనేది ఆశ్చర్యపోతున్నారు అందరూ. సో రానున్న కాలంలో ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. మన కథలనే వాళ్ళు ఇప్పుడు కొత్త కథ ఏం కాదు అది, మన వాళ్ళు చేసిన ప్రయోగాలు చేశారు వాళ్ళు. అదే కథను తీసుకుని కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా అట్లా చేశారు, కానీ దాన్ని అది కళ్ళ కట్టినట్టు అద్భుతంగా చేశారు. కాబట్టి వాళ్ళు ఈ ప్రయోగాలు వాళ్ళు చేసి సక్సెస్ అయినప్పుడు మన వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్టగో రామాయణం రాబోతుంది బాలీవుడ్లో, రణబీర్ కపూర్ రామాయణం, యశ్ నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా ఇట్లా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా అద్భుతంగా ఉంది. మొన్న కొద్ది చిన్న గ్లింప్స్ వస్తేనే ఆశ్చర్యపోయారు అందరూ. ఖచ్చితంగా ఈ ప్రయోగాలని ముందు ముందు ఎక్కువ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే రాజమౌళి గారికి సంబంధించిన ఒక బ్రాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి ఈగ అనే చిన్న సినిమా వచ్చింది, అది కూడా అత్యంత పెద్ద హిట్ కొట్టింది. కానీ ఇప్పుడు తీయబోతున్నటువంటి ఒక మహేష్ బాబు గారి సినిమా గారు కావచ్చు, లేదంటే మనకు మహాభారత్ కావచ్చు, ఈ లోపల రాజమౌళి గారి దగ్గర నుంచి ఇలాంటి చిన్న సినిమా రావడాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా రాజమౌళి గారికి ఇలాంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, చేద్దామనే ఆలోచన. విధంగా ఇప్పుడు వీళ్ళు ప్రయోగం చేశారు, వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు మళ్ళీ రాజమౌళి గారు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అసలు ఎప్పుడు చేశారు, షూటింగ్ ఎప్పుడు జరిగింది అనేది ఎవరికి తెలియదు. మనం కూడా దీని గురించి ఎక్కడో పెద్దగా మాట్లాడుకుంది కూడా లేదు. ఈ మహావతార నరసింహ గురించి ఏదో ఒకసారి ఏదో చిన్న వీడియో చేసాం కానీ ఎవరు చేయలే. అలాంటిది అంటే మౌత్ టాక్ ఎంత బలంగా ఉంటుంది, సినిమాలో క్వాలిటీ ఉంటే. ఇప్పుడు కాంతారా విషయంలో కూడా అదే జరిగింది. కాంతారా వచ్చినప్పుడు కూడా ఎవరు అంత పెద్ద హిట్ అవుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, తర్వాత మౌత్ టాక్ వల్లే అంత పెద్ద హిట్ అయింది. ఇది కూడా అలాగే జరిగింది. అది ఇప్పుడు సయారా సినిమా ఉంది, ఆ సినిమా మరి 20 కోట్లతో పెట్టి ఇప్పుడు 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా అందరూ చెప్తున్నారు. అంటే సినిమాలో సత్తా ఉంటే జనం చూస్తున్నారు. సో అది కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచే వచ్చింది. సో రాబోతున్నటువంటి వార్ 2 కూడా అదొక భారీ బడ్జెట్ మూవీ, ఇదొక చిన్న మూవీ. మొన్న మధ్య చూసుకుంటే అనిల్ రావుపూడి గారు ఏదైతే దిల్ రాజు గారికి సంబంధించినటువంటి బ్యానర్లో గేమ్ చేంజర్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం. కానీ గేమ్ చేంజర్ చాలా పెద్ద బడ్జెట్ అయింది, అది సతికిల పడింది. కాకపోతే సంక్రాంతికి వస్తున్న చాలా చిన్న అమౌంట్ అయినా సరే పూర్తి బ్యానర్ వాల్యూ కాపాడింది మీరు అన్నట్టుగా. ప్లస్ అది కాక కొంత డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టింది. సో ఇలాంటి చిన్న సినిమాలే పెద్ద బాగా భారీ హిట్ కొట్టినప్పుడు ఆ యొక్క బ్యానర్కి కావచ్చు, ప్రొడ్యూసర్కి కావచ్చు ఎలాగా హెల్ప్ అవుతాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఇట్లాంటి హిట్ అయితే ఇండస్ట్రీ కలకలాడుతుందండి. ముఖ్యంగా హోంబలే వాళ్ళు ఎక్కడో కర్ణాటకలో పుట్టిన సంస్థ అది. వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హోంబలే అంటే నోటెడ్ అయిపోయింది. అంటే బాలీవుడ్లోనూ వాళ్ళకి తెలుసు, తెలుగులోనూ తెలుసు. అంటే వాళ్ళు చేసే సినిమాలో వాళ్ళ ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ళు యష్ రాజ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుతున్నాం, మరి వాళ్ళు ఎప్పుడు ఆషికి లాంటి హిట్లు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇన్నాళ్ళకి సయారా లాంటి కొత్త యువజంటని పరిచయం చేసి అంత పెద్ద హిట్ కొట్టడం మాటలు కాదు. అది ఖచ్చితంగా బ్యానర్ వాల్యూ అనేది ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి వారసులు కూడా వచ్చిన వాళ్ళు కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా హోమ్లే నుంచి వచ్చినటువంటి ఒక ఈ సినిమా అత్యంత తక్కువ ప్రమోషన్స్తో వచ్చి భారీ హిట్ అయితే కొట్టేసింది. సో ఇలాంటి హిట్లు తెలుగు ఇండస్ట్రీలో కూడా రావాలని కోరుకుందాం. నమస్తే.